బిగ్ బాస్ సీజన్ 7 గుర్తుందిగా, అందులో శోభా శెట్టి గెలవడానికి ఎంతకైనా తెగించేసింది. ఎలాంటి స్ట్రాటజీలైనా ప్లే చేసేది. అదే ఆట ఎదుటి వాళ్ళు ఆడితే మాత్రం రూల్స్ అంటూ చిందులు తొక్కేది. ఇప్పుడు సీజన్ 8లోకి శోభా శెట్టి చెల్లెలు వచ్చింది. ఆమె ఎవరో కాదు, యష్మి గౌడ. ఆటలోనే కాదు ప్రవర్తనలోనూ శోభా శెట్టి చెల్లెలు అనిపిస్తుంది ఈ కన్నడ భామ. శుక్రవారం నాటి ప్రోమోలో మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది యష్మి గౌడ. నైనిక యష్మిలు రెండో ఛాలెంజ్ ఇచ్చారు. రెండు టీంలు రింగ్ టాస్క్ ఇచ్చారు. ఇరు టీం సభ్యులు లైన్ గా నిలబడి రింగ్స్ ని చేతులతో టచ్ చేయకుండా కేవలం శరీరాలతోనే తీసుకుని వెళ్లాలని, ఎక్కువ రింగ్స్ ని ఎవరు చివరికి వరకు తీసుకుని వస్తారో వాళ్ళే విజేతలని ప్రకటించారు బిగ్ బాస్. అయితే టాస్క్ అనేసరికి మాత్రం నైనిక చిరుత పులిలాగే విజృంభిస్తుంది. తన స్ట్రాటజీ వాడి ముందు టాస్క్ ను వాళ్ళు కంప్లీట్ చేశారు. అయితే యష్మి టీం వాళ్ళు ఓడిపోయాక వాళ్ళు అలా చేశారు ఇలా చేశారంటూ ఈకలు పీకడం స్టార్ట్. నైనిక హెడ్ నుంచి పడేసిందని అభయ్ అంటే అది మా స్ట్రాటజీ, హెడ్ నుంచి పడేయకూడదని బిగ్ బాస్ చెప్పలేదంటూ ఇచ్చి పడేసింది నైనిక. అప్పటికి సంచాలకుగా ఉన్న నిఖిల్ శరీరాల నుంచి తీసుకుని వెళ్లాలన్నారు. వాళ్ళు అదే చేశారని నిఖిల్ అంటే శరీరం అంటే తల ఒక్కటే కాదు అని అన్నారు అభయ్. ఇక యష్మి అయితే అడ్డదిడ్డంగా మేము ఆడము, మేము రూల్స్ ఫాలో అవుతున్నామని అన్నది. రూల్స్ గురించి, గేమ్ ఆడటం గురించి నైనికకి యష్మి చెప్పడం అయితే భలే కామెడీగా అనిపించింది. తాను గెలిచినప్పుడు చప్పట్లు కొడితే అభినందించిన యష్మి గౌడ ప్రత్యర్థులు గెలిచినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయింది. సేమ్ శోభా కూడా తాను ఎలాగైనా గెలవచ్చు, అది నా స్ట్రాటజీ అనేది. అదే స్ట్రాటజీతో ఎదుటి వాళ్ళు ఆడితే మాత్రం అది గెలుపే కాదని అడ్డదిడ్డంగా వాదించేది. ఇప్పుడు యష్మి కూడా సేమ్ తాను అడ్డదిడ్డంగా ఆడుతూ ఎదుటి వాళ్ళు అడ్డదిడ్డంగా ఆడుతున్నారని అనడం అయితే ప్రమోషన్ లో హైలైట్ గా నిలిచింది. యష్మి గౌడ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఆమెను శోభా శెట్టితోనే పోల్చుతున్నారు. గ్రూపులు కట్టడం కానీ, ఓటమిని తట్టుకోపోవడం కానీ, ఆ మేకప్ విషయంలో కానీ అక్క శోభానే ఫాలో అయిపోతుంది. ఇద్దరు కన్నడ వాళ్ళే కావడంతో యష్మి శోభా శెట్టి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉన్నట్టు వీళ్ళిద్దరిని అక్కా చెల్లెలతో పోలిస్తూ సెటైర్ వేస్తున్నారు మీమర్స్. మొన్నటి నామినేషన్స్ లో కూడా హౌస్ లో వాళ్ళంతా మణికంఠని టార్గెట్ చేస్తుంటే సేమ్ అప్పట్లో పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేస్తున్నప్పుడు నామినేషన్స్ లో శోభా శెట్టి ఎలాగైతే చప్పట్లు కొట్టేసి ఓవర్ గా బిహేవ్ చేసిందో సేమ్ యష్మి గౌడ కూడా అలాగే చప్పట్లు కొడుతూ శోభకని గుర్తు చేసింది. అందుకే వాళ్ళిద్దరిని అక్కా చెల్లెలతో పోల్చుతున్నారు. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Till then, okay then, see you. Bye bye.